తనే లావణ్య టీచరు. టీచర్ నమస్తే. నమస్తే అక్క. నేను మిద్దె తోట చూపిస్తావా? చూపిస్తాను. పరమేశ్వరి టీచర్ తను కూడా వచ్చింది. ఇప్పుడు అందరు ఒకరొక్కరుగా వస్తుంటారు. మేమైతే ముందుగా వచ్చి ఇట్లా తోట చూస్తున్నాము. హాయ్ జ్యోతి. షాద్ నగర్ ఉంది. చెరీ టమాటో మీరు ఇచ్చింది. అసలు ఏ హైట్ వరకు పోతుందో నాకైతే అర్థం అవట్లేదు. పోతూనే ఉంది. ఇక్కడ మునగ చెట్టు ఉంది చూడండి, హైలైట్. అసలు ఎంత పొడుగు మునక్కాయలో చూసిరా. అసలు ఈ మునగ చెట్టు ఏం తింటుంది ఇంత పొడుగు మునక్కాయలు రావడానికి? బియ్యం కడిగిన నీళ్ళే. హాయ్ ఇందిరా. హాయ్ సుజాత. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్. థ్యాంక్స్ అబ్బా, ఇంత మంచిగా తీసుకొచ్చింది. లావణ్య నా గిఫ్ట్. థ్యాంక్ యూ అక్క. చిన్న గిఫ్ట్, చామంతి మొక్క, రేర్ కలర్ అన్నమాట ఇది. అవునా? చెట్టు లెక్కగలరా, హరి గుట్ట లెక్కగలరా. మహిళలు మహారాణులు ఏదైనా సాధించగలరు. చెట్లు ఎక్కగలరు, గుట్టలు ఎక్కగలరు, రమ్మని చెప్పి పండ్లు కోయగలరు. నాకెందుకు సన్మానం? మన అందరం ఒకటే కదా. అరే ఉమెన్స్ డే కదా, మాకు కొంచెం ఆదర్శం ఈ గార్డెన్ లో. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళలు మహారాణులు. మహిళలు ఏదైనా సాధించగలరు. అంతేగా. లావణ్య టీచర్ వాళ్ళ ఇంట్లో మునగ చెట్టుకు చాలా మునక్కాయలు ఉన్నాయి కదా, అందరికి మునక్కాయలు తీసుకోమని తెంపించిండ్రు వాళ్ళ సారు. చాలా పెద్దగా ఉన్నవి. ఇప్పుడు అందరికి తలా 3. హాయ్ అండి అందరికి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా షాద్ నగర్ మిద్దె తోటల మహిళలందరూ లావణ్య టీచర్ గారి మిద్దె తోటను చూడడానికైతే వచ్చాము. ఈ రోజు లావణ్య టీచర్ మిద్దె తోట ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తూ అందరం కలిసి మహిళా దినోత్సవ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం. తనే లావణ్య టీచరు. టీచర్ నమస్తే. నమస్తే అక్క. నీ మిద్దె తోట చూపిస్తావా? చూపిస్తాను. రండి చూద్దాం. టీచర్ గులాబీ చెట్టు ఇది? అవునండి. సూపర్ ఉంది. చాలా ఎక్కువ మొగ్గలు వస్తుంది. చాలా బాగుంటది. ఎప్పుడు 365 days అయితూనే ఉంటుంది. అది అయినా హైట్ గిట చాలా పెరిగింది. చాలా బాగా వస్తుంది. అసలు ఏం లిక్విడ్లు ఇస్తురో ఏందో కానీ చెట్టు మాత్రం హెల్తీగా ఉంది. ఇది నీడున్నందుకో ఏమో. లేదు, ఈ మధ్య మార్చిన ఎండలు వచ్చేస్తున్నాయి కదా, అక్కడ నుంచి ఇటువైపు మార్చేసింది. ఇది పుదీనా. పుదీనా. ఇక్కడ ఒక గులాబీ కొమ్మతో పెట్టినట్టు. అవును, ఇది పరమేశ్వర్ ఇచ్చింది కొమ్మ. ఓకే, కొమ్మతో పెట్టింది. ఇది చుక్కకూర. చుక్కకూర. ఈ చిన్నవి ఇవి మన కవర్లు బొంగులే వస్తాయి కదా, కవర్లు తీసుకొని వాటిట్లలో ఈ మిరప చెట్లు, టమాటా, ఇక్కడనేమో చిన్న చిన్న వాటిట్లో క్యాబేజ్. అవును టీచర్, ఇట్లా వేస్టేజ్ లో పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అంటే ఇవి కొన్ని తీసిన తర్వాత మళ్ళీ మనము మట్టి వంపి చేసుకోవడం ఉంటుంది కదా, వేరే తొట్లలో పెద్ద తొట్లలో పెట్టి ఇబ్బంది పడే కంటే ఇట్లా చిన్న వాటిట్లలో వేస్టేజ్ దాంట్లో లో కాస్ట్ నో కాస్ట్ అన్నట్టు పెట్టుకుంటే బాగుంటది అనేది. నాకు ఖర్చు ఇక్కడ ఏది ఖర్చుతో కూడుకున్న మొక్కలు లేవు, కుండీలు లేవు. క్యాబేజీలు మాత్రం మంచిగా వచ్చినాయి. ఇంత చిన్న దాంట్లోనే ఉంది చూడండి, చిన్న ఆయిల్ డబ్బా. అది ఆయిల్ డబ్బాలో క్యాబేజీ పెంచుతున్నారు. చాలు మనకి తృప్తి. చిన్న డబ్బాలో ఇట్లా ఒక క్యాబేజీ ఇచ్చింది. అంతే. ఇది జెల్లీది ఉంటది కదా, జెల్లీ చాక్లెట్. చాక్లెట్ డబ్బా. ఇక చూడండి, చాక్లెట్ డబ్బాలో క్యాబేజీ పెట్టింది. క్యాబేజీ కూడా చక్కగా వచ్చింది చూడండి. ఇంకా చామదుంపలు పెట్టినట్టున్నావు కదా? చామదుంపలు ఈ మధ్య పెట్టినాక ఒక 1 month అయింది అంతే పెట్టి. ఇవి ఈ కవర్ లో అయితే మనకు ఈ దుంపలవి ఎప్పుడే గానీ కవర్స్ లలో, రైస్ బ్యాగ్లలో వాటిలో పెట్టుకుంటే మనం తొందరగా దాన్ని తీయడానికి ఈజీగా ఉంటది. తొట్లలో కంటే అవి తొట్లు పలిగిపోయాయి అవి ఉంటాయి కదా, ఇవైతే పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇవైతే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు అని. కవర్ అయినా తీసేసి నింపుకోవచ్చు. అది ఆ టైం లోపల కవర్ డ్యూరేషన్ టైం కూడా సెట్ అవుతుంది దానికి. చాలా ఐడియా, చాలా బాగుంది ఐడియా. అంటే కవర్, వేస్ట్ కవర్ లో మట్టి వేయడం, వేస్ట్ కవర్ చామదుంపలు పెట్టడం అవన్నీ ఆ కవర్లలో ఉన్నాయి ఇవన్నీ. ఇది పందిరి వేయించుకుర్రా? పందిరి పెట్టించిండ్రు. తర్వాత ఈ నెట్ అనేది మేము సైడ్ కి పెట్టుకుని వర్టికల్ నెట్ పెట్టింటిమి. అసలు ఆ వర్టికల్ నెట్ ని మళ్ళీ కొంచెము డిస్టర్బ్ అయ్యి తీసినింటిమి, కట్ అయ్యి. దాన్ని పైన వేసేసుకొని
ఈ మళ్ళీ ఎప్పుడు కట్టించుకుర్రు? అంటే మిద్దె తోట పెట్టుకోవాలని ఆలోచన తోట, లేకపోతే ఈ మధ్య కట్టించుకుర్రా? ఈ మధ్య కట్టియలేక ఫస్ట్ నేను పెట్టింది అవి ఫ్రూట్స్ చెక్క డబ్బాలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని లోపల కవర్స్ చేసి మట్టి నింపుకొని అట్లా ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేసినాను. ఆకుకూరల తర్వాత ఒకసారి ఇట్లే వాటర్ కి షార్టేజ్ అయింది ఇక్కడ, వాటర్ కరువు వచ్చింది. అప్పుడు సంపు కట్టించుకోవాల్సి వచ్చింది కింద. సంపు కట్టించుకుని పనిలో పనిగా ఇవి కూడా కట్టించుకుందాము అని మళ్ళు కట్టించి మంచి పని చేసిరు ఇట్లా మళ్ళు కట్టించుకొని. అది స్లాబ్ ఆనకుండా అవును మంచిగా వచ్చింది. మళ్ళు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. వావ్, ఇది డిసెంబర్, వైట్ డిసెంబర్. నీ దగ్గర డిసెంబర్ ఒకటే కలర్ ఉందా? ఉన్నాయక్క, ఇది ఒకటి కింద ఉంది, ఎల్లో ఉంది. అవునా, నేను నీకు నామాల డిసెంబర్ తెద్దామని అనుకొని మళ్ళీ చామంతి తీసుకొచ్చిన. చాలా వరకు మీతో తెచ్చుకున్నాయి, ఇట్లా మన గ్రూప్ లో అందరితో షేర్ చేసుకున్నాయి ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఈ డిసెంబర్ 4 కలర్స్ వచ్చేసినాయి. పింక్, నామాల డిసెంబరం, బ్లూ కలర్, ఎల్లో 5 వచ్చేసినాయి. ఓకే, ఇది మల్బరీ నిండా కాయలతో ఉంది చూడండి. అవును, చాలా బాగున్నాయి, నిండుగా ఉన్నాయి చూడండి కాయలు. ప్రతి కొమ్మకు ఉన్నాయి, నిండుగా ఉన్నాయి. ఇది మెయింటైన్ అవును, దీనికి ఏమి అవసరం లేదు మెయింటెనెన్స్. అవును, ఇది అంతే, డ్రాగన్ ఫ్రూట్ అంతే. డ్రాగన్ ది కూడా ఇక్కడ ఉన్నాయి, డ్రాగన్ అటువైపు అక్కడ ముందుకున్నాయి. ఇక్కడ ఏం పెట్టుకున్నారు? ఇక్కడ బీర తీగలు, ఇక్కడ పాలకూర, కొంచెం ఇది దొండది ఉంది, ఇది దీంట్లో పెన్సిల్ దొండ. పెన్సిల్ దొండ దాంట్లోనే పాలకూర కొంచెం పెట్టి, బీరకాయ వచ్చింది. ఇట్లా ఇది నాటు బీర కదా? అవునక్క, పరమేశ్వరి టీచర్ ఇచ్చింది. చాలా టేస్ట్ ఉన్నాయి బీరకాయలు. ఇక్కడ స్టార్ బెండ మీరు ఇచ్చినాయి. స్టార్ బెండ 4 బెండకాయలు వచ్చినాయి. ఇక్కడ ఇది పొట్ల, అక్కడ కాయలు పట్టినాయి. అవును, గ్రీన్ కలర్ పొట్లకాయలు, స్నేక్ పొట్ల అంటారేమో ఇవి. బానే పండిస్తున్నావు. ఇక సాధ్యమైనంత వరకు చేస్తున్నాం, ఇక్కడ డ్యూటీ చేస్తూ చేసుకోవాలని ఇష్టము. అవునా, దొరికిన కొంచెం టైంలో చేసుకుందామని. అదే ఇక్కడ వామ చెట్ట, వామది ఇక చట్నీ, చారు, బజ్జీలు నడుస్తుంటాయి రెగ్యులర్ గా. స్టార్ ఫ్రూట్. ఓకే, 2 పండ్లు వచ్చినాయి అక్క, తిన్నాము. అవునా, ఇంకా టమాటాలు గిట్ట బాగా వచ్చినాయి. ఇంకా బాగా వెళ్ళిండే, మొన్న తెంపిన, మొన్న మొత్తం హార్వెస్ట్ చేసినాము. అదే అంటే సైజు గిట్ట చాలా బాగా వచ్చింది. నేనైతే ఒకటి నిజం చెప్తున్నా, మా తోట కంటే మీ తోటే బాగుంది. నమస్కారం టీచర్, పరమేశ్వరి టీచర్, తను కూడా వచ్చింది. ఇప్పుడు అందరు ఒకరొక్కరుగా వస్తుంటారు, మేమైతే ముందుగా వచ్చి ఇట్లా తోట చూస్తున్నాము. పరమేశ్వరి టీచర్ ఇంతకు ముందు గిట్ట చూసిర్రు. అందరు టెరెస్ గార్డెన్ గ్రూపు మహిళలు అనమాట. ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి మహిళలు అందరు ఇక్కడ కలుసుకుంటున్నాం. నేను సంత్రాన్ని తీసుకొచ్చుకున్నాను, అది బత్తాయి టైప్ వచ్చింది నర్సరీలో ఇచ్చినప్పుడు. ఇటు కిందికి అయినాయి, దాంట్లో ఉన్నాయి, బానే ఉన్నాయి. నిండా పూత పట్టిండి అక్క మొన్న. ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి. అవును, అయితే ఇది బత్తాయి రసం తీసేది. ఇక్కడ గిట్ట ఉన్నాయి, మంచిగా ఉన్నాయి బత్తాయిలు. వంకాయ చెట్టు గిట్ట పెద్దగా వచ్చింది అబ్బా. దాంట్లోనే సైడ్ కి పెట్టేసిన చూద్దామనని అట్లా వచ్చేసి. డ్రమ్ పెద్దగా ఉంది కాబట్టి మనకు మొక్క పెద్దగా వస్తుంది. ఇవి గ్రో బ్యాగ్స్. గ్రో బ్యాగ్స్ ఇవి ఫస్ట్ నేను తెచ్చుకునే చెక్క చెప్పిన కదా, ఫ్రూట్స్ వి చెక్క డబ్బాలని తర్వాత తెచ్చుకునే ఈ గ్రో బ్యాగ్స్. చాలా ఏళ్ళు అయింది ఇట్లా నడుస్తున్నాయి. కొంచెము స్టాండ్ మీద పెడితే ఇంకా బాగుండేది. దానికి పైప్స్ ఏవో సెట్ చేసి పెట్టేస్తే కొంచెం మంచిగా ఉంటది అని. అది ఇదేంది? చిక్కుడెక్క, దాంట్లోనే ఎంత పెద్ద తీగ వచ్చిందో. అది అట్లే వదిలేసిన. ఇదంతా మళ్ళీ దాంట్లో తోటలాగా అయింది మొత్తం. అదే పోతుంది. అవును, అదే వస్తుంది. అది మడిలాగా ఉంది కాబట్టి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అవును, మల్లె మొగ్గలు ఉన్నాయి చూడండి, తెంపుకోండి. తెంపుకుందాం మన మహిళలు అందరు రాని. చాలా ఉన్నాయి మల్లె మొగ్గలు, ఫుల్ అయినాయి. ఇక్కడ ఉన్నాయి, అటువైపు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, మొత్తం స్ప్రెడ్ అయింది. ఇంకా వంకాయ చెట్లు మాత్రం భలే ఉన్నాయి మీ దగ్గర, పెద్ద పెద్దగా. మా దగ్గర పెద్దగా రావు వంకాయ చెట్లు, చిన్న చిన్నగా 1-2. ఇక్కడ సూపర్ ఉన్నాయి కదా. ఇది ఒక ఇక్కడ వంకాయలు, నల్ల వంకాయలు చెట్టు నిండు ఉన్నాయి. చెట్టు నిండు ఉన్నాయి. వావ్, సరిపోతాయి మీ ఫ్యామిలీకి. బాగా వస్తున్నాయి అక్క ఇవి. ఈ రకము అక్కడ మొక్క నర్సరీలో తెచ్చుకున్నాను. ఇది నర్సరీలో. ఇది మీరు ఇచ్చింది రెడ్ బెండ. ఇదేదో నాకు తాకుతా ఉంది, నా పేరు చెప్పవా అని.
వైన్ అనుకుంటాను నేను. సంజన ఇచ్చింది ఇది. మస్తు వద్దు కిందికి ఇట్లా. ఇది రెడ్ బెండ. రెడ్ బెండ. ఇది పెన్నాడ వంకాయ అని పెన్నాడంతో తీసుకున్నాను. ఇది టేస్ట్ బాగుంటది. ఎలిజబెత్ మేడంతో. పెన్నాడ వంకాయ ఒకటి, పెన్సిల్ దొండ ఒకటి. నల్ల వంకాయలు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ టమాటా మొక్కలు పెట్టుకురా. టమాటా అవంతా కవ్వొచ్చినాయి అక్క, నేను పెట్టలేదు. దాంట్లోనే ఎరువులో కిచెన్ వేస్ట్ వేస్తాను కదా, కిచెన్ వేస్ట్ ఎక్కువ వాడతాను, దాంట్లో వచ్చింది. జ్యోతి ఇటు వచ్చేసింది. హాయ్ జ్యోతి. అవునా, ఇది మందారం మీరు ఇచ్చింది అక్క. ఇది కూడా మా చిన్న ఇష్టపడి తెచ్చుకుంది కదా. అవునా, మీతో నేను ఇచ్చి మర్చిపోతా, ఎందుకంటే చాలా మందికి ఇస్తాయి కదా. అదే మంచిగా మీ దగ్గర. ఇది ఒక దాంట్లో చిన్న తొట్టులో పెట్టి ఇచ్చినారు కదా, ఒక కవర్ లో పెట్టి ఇచ్చినారు కదా, అది దీంట్లో బకెట్ లో పెట్టేసిన. రెడ్ మన లోకల్ మందారా. ఇది వంకాయనే, సేమ్ అదే వంకాయ ఇక్కడ ఉన్నది. వంకాయ మొక్కలు మీ తోట. డ్రాగన్ ఫ్రూట్. ఏది కలరు? రెడ్ అక్క. రెడ్ అదే బాగుంటది, అదే పింక్. ఇవన్నీ నేనేమి స్పెషల్ గా కొనుక్కొచ్చుకున్నాయి కావు, అంతా మన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని నావి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో నేను ఇస్తే అంతే. మరి మనం ఇట్లా గ్రూప్ పెట్టుకుని ఒకరి నుండి ఒకరు ఏదో కొన్ని మాత్రమే కొన్నవి ఉన్నాయి. ఇచ్చుకోవడం పుచ్చుకోవడం మన సంప్రదాయం. అక్కడనే ఇచ్చింది. చెమ్మకాయ ఇక్కడ చెమ్మకాయలు పూత వస్తుంది. ఇక ఇక్కడ ఇంజుడక్క తీగ ఇక్కడ ఉంది. చెట్టు చెమ్మ ఉంటది, తీగ చెమ్మ. సారల వంకాయ మట్టి తక్కువ ఉంది, కాయలు ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ బియ్యం గడిగిన ఎక్కువ వాడతా. బియ్యం గడిగిన నీళ్లు, ఇక మామూలుగా పశువులు ఎరువు, కిచెన్ వేస్ట్. ఇది వైట్ గులాబీ. వైట్ గులాబీ. ఇవన్నీ కటింగ్ చేసేసాయి. కొంచెం టైం దొరకక ఈ మధ్య. ఇక టీచర్లమ్మా జాబ్ చేస్తారు, జాబ్ చేస్తే టైం ఉండదు. కానీ ఉండే వాళ్ళకంటే మెయింటెనెన్స్ మంచిగా ఉంది, చాలా బాగుంది. టీచర్స్ అంతా టీచర్సే. ఇప్పుడు మన తోటలోకి వచ్చిన మహిళలందరూ టీచర్సే. ఈ రోజు 2వ శనివారం కాబట్టి మనకు దొరికిపోయారు. మొన్ననే అది కాలీఫ్లవర్ తీసినాను. అవును, అని ఏమిస్తావు నువ్వు మొక్కలకి? మొక్కలకి పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్, బియ్యం గడిగిన నీళ్లు. బియ్యం గడిగిన నీళ్లు రెగ్యులర్ గా ఇస్తుంటాను, అందుకే పచ్చగా ఉన్నాయి. బియ్యం గడిగిన నీళ్లు ఈ పశువుల ఎరువు ఇస్తే మొక్క కలరే వేరుంటది, మనకు తెలిసిపోద్ది. ఇది చెర్రీ టమాటో. చెర్రీ టమాటో మీరు ఇచ్చింది. అసలు దీన్ని ఏ హైట్ వరకు పోతుందో నాకైతే అర్థం అవట్లేదు, పోతూనే ఉంది. తీగ బారినట్టు చేసేస్తున్నది, దాన్ని ఎక్కడికి కట్టాలనో అర్థం అవట్లేదు. చాలా పొడవుగా, అక్కడ కూడా ఒకటి చూసేది ఉంటుంది. అంత అసలు చెట్టు ఇదో ఇక్కడ ఆ నుంచి ఇట్లా మొత్తం. ఇప్పుడు ఆ పైన ఎంత రాడుందో అక్కడ వరకు వెళ్తుండొచ్చు దాన్ని పెడితే. తీగ చిక్కుడు ఎట్లా వచ్చిందో తీగ టమాటా అట్లా అట్లా బాగా వచ్చింది. కాయలు గిట్ట నిండుగున్నాయి. నేను పైకి వచ్చిన అంటే తీసుకెళ్తూనే ఉంటది దాన్ని, అట్లా ఉంచాను. ఇక అవి ఎప్పటికప్పుడు కిందికి వస్తుంటాయి కదా. అవును, తెంపుతుంటా బాగా. ఈ చెర్రీ టమాటో తినండి, తీసుకొని తినండి. ఇది చెర్రీ టమాటో కాదు, ఇది చాక్లెట్ టమాటో. చాక్లెట్ టమాటో ఇంకా పెద్ద సైజు రావాలి, కొంచెం పోషకాలు ఎక్కువ ఉంటే పెద్ద సైజు వస్తాయి. ఫస్ట్ లో వచ్చినాయి అక్క, ఇంకా లాస్ట్ కి వస్తుందో ఏమో మరి. ఇంక ఇవన్నీ చామంతి తోట ఉన్నట్టుంది. చామంతిలో ఇవి ఫుల్ అయినండి ఈ చామంతి పీరియడ్ లా. ఇది జామ చెట్టా? జామ చెట్టు. దీనికి జామకాయలు మస్తు తిన్నాము. మళ్ళీ కటింగ్ మొత్తం ప్రూనింగ్ చేసి పెట్టాము. ఇదంతా మట్టి ఇంత ఎక్కడి నుంచి తెచ్చిపోసారు? మట్టి ఫస్ట్ మా సార్ తెప్పించిండ్రు, ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చినాము. తెచ్చి ఒక్క అతన్ని పెట్టి పైపించేసి ఇంకా పశువుల ఎరువు అది కలిపి ఫస్ట్ లో పోసినాం. తర్వాత ఈ నాకు బ్యాక్గ్రౌండ్ ఏమి అగ్రికల్చర్ ఏం లేదు, కాకపోతే బాగా ఇష్టం, మొక్కలు పెంచుకోవాలంటే చాలా ఇష్టం. ఆ విధంగా ఆ ఇష్టంతో వీడియోస్ చూస్తాను. ఇగో ఇది పుంటికూర పెట్టినావు కదా, కొనుక్కొచ్చిన కట్టలు ఇట్లా పెట్టినావు, వచ్చేస్తున్నాయి చక్కగా చిగురు వస్తున్నాయి. కానీ నువ్వు ఏం చేసేది అంటే విడివిడిగా పెట్టాలి. ఆ రోజు టైం లేక అట్లే తీయాలి, ఎందుకంటే ప్లేస్ ఉంది కదా. విడివిడిగా పెడితే మంచిగా వచ్చేది ఆకుకూర. ఎంత కిచెన్ వేస్టే ఉంది, తెలుస్తుంది ఆకులు అన్ని వేస్ట్ అనేది మళ్ళల్లో వేసేసేయాలి.
ఇక్కడ గ్రీన్ వంకాయ, నాకైతే ఈ వంకాయ చాలా ఇష్టం. ఇది టేస్ట్ బాగుంటది టీచర్. ఇవి తెల్ల వంకాయలు ఉన్నట్టున్నాయి. వైట్ది ఇది నాకు విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందో నాకే అర్థం కాలేదు. లావణ్య, మనం కూరగాయలు కోస్తాం కదా, కోసిన నీళ్ళు గిట పోస్తాం కదా, అప్పుడు ఆ వంకాయలో నుంచి వచ్చి గిట మొలుస్తుంది. అయితే అది ఒకసారి వస్తే లాస్ట్ ఇయర్ అట్లా వచ్చినప్పటి నుంచి దాన్ని అట్లనే ప్రాపగేట్ చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ. సీతాఫల చెట్టుకు పువ్వులు వచ్చేసినాయి, ఫుల్ పూత ఉంది. సీతాఫల సీజన్ లో రావు, మనం నీళ్ళు పోస్తే ఎప్పుడు వస్తాయి. అందుకే మొత్తం కొమ్మకు మొత్తం పూత వచ్చేసింది. ఇక్కడ కాలీఫ్లవర్ చిన్నగా చిట్టి చిట్టి కాలీఫ్లవర్స్ వస్తున్నాయి. పప్పాయ ఆల్రెడీ తిన్నారు. మళ్ళీ ఇంకా పప్పాయలు మనకి ఇప్పుడు చిన్న మొక్కకే పప్పాయలు వస్తున్నాయి. అట్లా మనకు దొరికితే తెచ్చి పెట్టుకోవాలి. అవైతే తొందర వస్తాయి మనకు ఫ్రూటింగ్. ఇది సీతాఫలే ఉన్నాయి. సీతాఫలం ఇక్కడ ఒకటి అవి నేను పెట్టినాయి కాదక్క, ఆ జామ చెట్టు కూడా అంతే. అదంతా కాదు వచ్చింది. కానీ మళ్ళల్లో ఇంకా మిర్చి మొక్కలు, టమాటా మొక్కలు పెట్టాలి. ప్లేస్ చాలా ఉంది కదా. అయితే దీన్ని అయినట్ల తీసేస్తున్నా మొక్కలు. చిక్కుడు ఉండే అన్నట్టు మొత్తం చిక్కుడు వేరే మొక్కలు ఉండే, అవి తీసేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అంత వేస్టేజ్ అది కదా టీచర్. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. టీచర్, అసలు మీరు జాబ్ చేస్తూ ఈ తోటను మెయింటైన్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్. మెయింటైన్ అంటే 2017 నుంచి పెట్టేసుకున్నాను దీన్ని. అంతకుముందు చిన్నగా స్టార్ట్ చేసుకుని, కాకపోతే ఇది మొత్తం 2017 లో ఈ మడులు కట్టడం అయింది. ఈ ఇయర్ మాత్రము మా మర్ది ఉంటాడు, ఆయన నీళ్లు పోస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ మేమే నీళ్లు పోసుకొని మా సారు నేను మొక్కలకు నీళ్ళు ఇవ్వడము ఇవన్నీ చేసేవాళ్ళం. ఇక్కడ కూడా బాగున్నాయి చామంతులా? ఇవి చామంతులక అది ఎల్లో చామంతే, ఎల్లో ఉండే. ఇకనే ఇవి రెయిన్ లిల్లీస్. పింక్ ఉంది, వైట్ ఉంది. ఒక టీచర్ ఇచ్చింది నాకు. ఏది ఇదా? ఇవి రెయిన్ లిల్లీస్. ఈ రోజెస్ బయట తీసుకొచ్చుకునే నర్సరీలో తెచ్చింది. బకెట్లలో బాగున్నాయి మీ దగ్గర గులాబీలు. బకెట్స్ లో బాగా వచ్చినాయి. అన్ని బకెట్లలోనే ఉన్నాయి, 20 లీటర్ల బకెట్లలో. ఇవన్నీ గులాబీలే. ఇక్కడ మునగ చెట్టు ఉంది చూడండి, హైలైట్. అసలు ఎంత పొడుగు మునక్కాయలో చూసిరా. అసలు ఈ మునగ చెట్టు ఏం తింటుంది ఇంత పొడుగు మునక్కాయలు రావడానికి? బియ్యం కడిగిన నీళ్ళే అంతే. ఇది కుండీలు అనుకున్నారు కాదు, కింద నేలపై నుంచి ఇంత మీదకి వచ్చేసింది. సెకండ్ ఫ్లోర్ కదా ఇది? అవునక్క. లావణ్య, నా అంత హైట్ ఉంది ఇది. భలే ఉన్నాయి. అవునక్క. మళ్ళీ పూత గిటం వస్తుంది చాలా. ఇంటికి వచ్చినప్పుడు గిట్ట ఉన్నాయి, నాకు ఇచ్చి పంపించాను. మళ్ళీ మునక్కాయలు ఇవి ఎంత లావ్ అయినా కూడా లేతగానే ఆ గుజ్జు చాలా బాగుంటది. ఎంత లావ్ అయితే అంత మంచిగా. అవునా? ముద్రడానికి చాలా టైం పడుతుంది. చూడండి, ఒక ఫోటో దిగుదామా ఇక్కడ? టీచర్ రండి 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 రండి. ఇంకా మన వాళ్ళు రాకపోయి మరి వాళ్ళకి చికెట్ అయితే లేదు ఏందో. అవును, రాబట్ట నువ్వు గిట్రా. మునక్కాయ ముందుకు పట్టుకొని ఇట్లా పట్టుకొని దిగండి. చూడండి, హైలైట్ మునక్కాయ చెట్టు. అయితే వందల కొద్ది మునక్కాయలు ఉన్నాయి. వెనుక చూడు, ముందల చూడు, మునక్కాయలే. టీచర్ గారు టీచర్ గా పనిచేస్తూ మిద్దె తోటలో వచ్చిన విత్తనాలు కూడా ఏ విధంగా సేకరించారో చూడండి. ప్రతి విత్తనం సేకరించి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు ఇవ్వడానికి అవి ప్యాకింగ్ అనేది చేస్తుర్రు. మీరు తెచ్చింది చూడండి, పింక్ అనుకుంటా. ఇలా ఇచ్చి పుచ్చుకోవడం వల్ల బయట కొనకుండా మన మిద్దె తోటలో మనము విత్తనం తీసుకొని పెట్టుకుంటే పంట కూడా మంచిగా వస్తుంది. అంటే గ్యారంటీగా వస్తుంది అనమాట. చుక్క పువ్వు చాలా వచ్చింది. చుక్కకూర బాగుందక్క, ఇంకా ఉంది ఇక్కడ మొక్కలకు కూడా చాలా వచ్చింది. ఇవేమో అవి పట్టుకుచ్చు పూలు అంటాం చూడండి, వాటివి పింకే. హాయ్ ఇందిరా. హాయ్ సుజాత. హ్యాపీ టు సీ యు. థాంక్యూ. హ్యాపీ ఉమెన్స్ డే. థాంక్యూ. హ్యాపీ ఉమెన్స్. థాంక్స్ అబ్బా, ఇంత మంచిగా తీసుకొచ్చింది.
నాకేమొద్దబ్బా ఇప్పుడు మీకు ఇవ్వాలి, మీ గార్డెన్ కి వచ్చినా మీకు ఇవ్వాలి. లావణ్య నా గిఫ్ట్, చిన్న గిఫ్ట్, చామంతి మొక్క, రేర్ కలర్ అన్నమాట ఇది. అవునా? బ్లూ కలర్ ఉంటది, చాలా రేర్, అసలు దొరకదు మనకి. బ్లూ కలర్ బ్లూ మన దగ్గర లేదు అసలు. కలర్ అంటే చాలా గ్రేట్ కలర్. ఇందులో 2 ఉంటాయి చూడు. ఓకే, ఇప్పుడు మనకు వర్షాకాలం వచ్చినాక షిఫ్ట్ చేయి. థ్యాంక్ యూ అక్క. పరిచయం చేసుకోండి ఒకరికొకరు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేసండి. నేనైతే అందరికి తెలుసు కదా, నేనేం పరిచయం చేసుకోవాలి, మన వాళ్ళందరికి తెలుసు. నా పేరు సుజాత, నేను సాయి బాలాజీ టౌన్షిప్ లో ఉంటాను. ఈ గ్రూప్ లో కొత్తగా జాయిన్ అయ్యాను, ఇందిరా ద్వారా జాయిన్ అయ్యాను అనమాట. నేను మొక్కలు పెట్టుకోవాలి చేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్, కాకపోతే ఇప్పటి వరకు నేనేం మొదలు పెట్టలేదు. ఇప్పుడే ఆ ఇందిరాని చూసి స్టార్ట్ చేసాను. జ్యోతి, నా పేరు జ్యోతి, నాది నోబుల్ పార్క్. మేము ఉండేది నోబుల్ పార్క్ టైగర్ స్కూల్ దగ్గర, షాద్ నగర్. నేను 2020 నుంచి టెర్రస్ గార్డెన్ లో మొక్కలు పెంచుకుంటున్నాను. చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద తోట ఉంటుండే, దాంతో మొక్కలంటే ఇష్టం, చాలా ప్రాణం. చిన్నప్పటి మొక్కలంటే ఇష్టం, వాటితో మాట్లాడుతుంటా. పరమేశ్వరి, నా పేరు పరమేశ్వరి అండి. మేము షాద్నగర్లో ఆర్టీసీ కాలనీలో ఉంటాము. మాది తోట అంటే ఎప్పుడో నా పెళ్లి అయినప్పటి నుంచి మా ఇంట్లో నడుస్తూ ఉంది. మా అత్తమ్మ ఎప్పటి నుంచో చేస్తుంటారు, పూలు పండ్లు అన్ని చెట్లు ఉండేవి, కాబట్టి దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. చాలా బాగున్నాయి అన్ని, సపోటా, అరటి అన్ని ఉన్నాయి. మొక్కలు అయిపోయింది, ఇప్పుడు కట్ చేసాము మేము. మా మధ్య వాళ్ళు డివైడ్ అయ్యేసరికి అన్ని పెద్ద అన్ని టేకు అవి ఉంటే మామిడి అన్ని కట్ చేసేసినాము. ఇక మామూలుగా ఇప్పుడైతే నడుస్తుంది. అప్పట్లో నేను నా మ్యారేజ్ అయినప్పుడే మా అత్తమ్మ ఇన్ని పూలు కనకాంబరాలు ఇన్ని తీసేది. కనకాంబరాలు మళ్ళీ అన్ని టోటల్ ఉండేవి అప్పట్లోనే, అన్ని కంటిన్యూ అవుతుంది. ప్లేస్ ఇంత ఉంటే చాలు మొక్కలు పెట్టడం. ఇందిరా, నా పేరు ఇందిరా. అందరికి జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సందర్భంగా ఇలా జాయిన్ అవ్వాలి, అందరం గ్యాదర్ అవుదాము, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం గ్యాదర్ అవ్వాలని, కానీ అనుకోకుండా ఇందిరా లావణ్య గారు ఒప్పుకొని ఇక్కడ మనం పెట్టుకుందాం అని చెప్పన్నారు. సో ఆ సందర్భంగా ఇక్కడ కలవడం జరిగింది. కానీ వీళ్ళందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా మంది మిస్ అయ్యారు. మొక్కలు పెంచడం అనేది చాలా యాక్చువల్ నాకంటే మా అమ్మాయికి మా వారికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళని స్పోర్టివ్ గా తీసుకొని ఇప్పుడు ఇంకా మొక్కలు అసలు మనం బయటగానే చూసినట్లయితే ప్రతి కూరగాయ ఏదైనా తినాలి అంటే భయం అనిపిస్తుంది. వాటిలో ఎన్ని మందులు వేశారో, ఎన్ని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్ని కూడాను కెమికల్స్, అండ్ మన బాడీకి అస్సలు ఉపయోగం లేనటువంటివి, ఉపయోగం లేకపోగా నష్టం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ సందర్భంగా మన సొంతంగా పెంచుకొని కనీసం మన ఇంట్లోకి సరిపడా కూరగాయలు పెంచుకొని మన పక్కన ఉన్న నలుగురికి మనం కానీ కూరగాయలు ఇవ్వగలిగామంటే అది మనకు చాలా సంతోషకరమైన విషయం. ఆ సందర్భంగా ఇందిరా పరిచయం అయిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు మనం ఇలా పంచుకుందాము, ఇలా చేద్దాము, అట్లాగా ఇలా కలుసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా, హ్యాపీగా ఉంది. హ్యాపీ సిచ్యువేషన్. ఇంకా లావణ్య గురించి తెలిసే కదా, లావణ్యనే కదా మనం ఇన్వైట్ చేసింది. ఇంకా షాద్ నగర్ లో ఎవరైనా టెరెస్ గార్డెన్ గానీ పెరటి తోటలు గానీ చేసే వాళ్ళు ఉంటే గ్రూప్ లో జాయిన్ కావచ్చు. ఇంకా చాలా మంది ఉన్నారు, కాకపోతే అందరు మిస్ అయ్యిర్రు. ఇంకా ఉన్న వాళ్ళం మేమే. ఇంకా ఈ రోజు ఈ తోట అంతా చూసుకొని ఇంకా కేక్ కటింగ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇందిరా, ఎలా అనిపిస్తుంది నీకు లావణ్య తోట? చాలా హ్యాపీగా, చాలా బాగుంది. అదే మల్లె మొక్కలు ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా నాకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సాయంత్రం కదా, సాయంత్రం వేళ మల్లె వాసనతో అసలు తరించిపోతుంది. నేను అదే, నాకు ఈ పందిరి నచ్చింది. మనకి కొన్ని ఈసారి ఈ సంవత్సరం కొంచెం మాడిఫికేషన్ ఏది మా మరిది హెల్ప్ చేసింది అన్నట్టు, ఇవన్నీ కట్టుకోవడం, ఇవన్నీ కింద మొక్కలకు వేడి తగలదు, పందిరి మాది. సమ్మర్ లో బాగా ఉపయోగం ఉంటది దీని వల్ల. గ్రీన్ నెట్ వేస్తుంటే మొత్తం, అందుకోసమే రాడ్స్ పెట్టించిండు మా సారు. గ్రీన్ నెట్ కంప్లీట్ వేసి ఒక 3 years కంటిన్యూ చేసినాం దాన్ని. నువ్వు కట్టించుకో, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద మళ్ళు అనుకో మనం వెంటనే ఇమీడియట్ కేర్ తీసుకోకపోయినా పర్వాలేదు. అదే చిన్న చిన్న వాటిలో అనుకో, మనం ఇంత సమ్మర్ లో నీళ్లు పోయలేదు అనుకో, అవి చాలా కష్టం పాడైపోతాయి. ఇబ్బంది అవుతుంది. కిడ్నీలో రాళ్ళు వచ్చిన
కొండపిండాకే అక్కడక్కడ వస్తుంటాయి. విత్తనాలు తీసి పెట్టినా కావాలంటే. మొన్నటి వరకు పసుపు బాగుండే అక్క, పసుపు హార్వెస్ట్ చేసినా కదా పెట్టినా గ్రూప్ లో. కేజీ వచ్చింది ఈసారిగా. దబ్బకాయ కాదు, నారింజ. మళ్ళీ నా దీంట్లో పెట్టినారా? ఇగో ఈ దాంట్లోనే పెట్టేసి పెడతా. దీంట్లోనే ఇక్కడ ఉన్నాయి, దీంట్లోనే మొలకలు వస్తాయి. మళ్ళీ వచ్చినాక తీసి మళ్ళీ రైస్ పసుపు ఒక బట్టలో వేసి పెట్టినా వస్తది, ఒక బట్టలో జుట్టు పెట్టినా వస్తది, లేకపోతే తట్టు ఉంటది కదా తట్టులో పెట్టి, లేకున్నా ఒక బుట్టలో వేసి నీడలో పెట్టినా వస్తది. ప్రాబ్లం ఏం లేదు. 2 నెలలే కదా మనకి, ఏప్రిల్ మే ఉంటది, ఏం పాడు. జూన్ లో వచ్చేస్తాయి మొలకలు రాగానే. ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. నేనైతే బుట్టలో వేసి ఆడ సింకు దగ్గర పెట్టేసిన పొన్నగంటి కూర. ఇక అప్పుడప్పుడు తడి చేసి పెట్టినా, గుర్తున్నప్పుడల్లా అట్లా వాటర్ చల్లేస్తా. కొంచెము పొడిదనం అనేది ఉండదు, తడిగుండి మంచిగా ఉంటది. మనం పెట్టే టైం కు మొలకలు వచ్చేస్తాయి. పసుపు మేకల్లా వాటిలో పెడతాం కదా, చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఇక్కడ కూడా ఉంది చూడండి, కానీ బాగున్నాయి. పెట్టుకోవద్దని చాలా చేస్తున్నారు. హ్యాంగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అక్కడ పెట్టిన చాలా 3-4 రకాలు. ఏంటిది కట్టెలు అయినంట ఇది. అది ఇది ఇగో ఈ కొమ్మ తీసుకుపోయి పెట్టి వద్దంటే దగ్గర లేకపోతే అంతే. నా దగ్గర హ్యాంగింగ్ పార్ట్స్ అయితే ఉన్నాయి. సరే, నేను అన్ని పడేసిన ఇట్లాంటివన్నీ, ఎందుకంటే నాకు ప్లేస్ లేక. ముందు ఇట్లాంటివే చాలా అవుతుంది అక్క, ఏడ పడితే ఆడ అవుతుంటాయి ఇట్లా, అందుకే తీసి పడేస్తా. అయితే ఇట్లా యాంగిల్స్ చేసుకోవాలి లావణ్య నువ్వు. ఇలాంటివి అట్లా అన్ని మెయింటైన్ చేసినాం స్టార్టింగ్ లో. తను జాబు, ఇద్దరు భార్య భర్తలు జాబు, కానీ ఇంత గార్డెన్ మెయింటైన్ చేస్తారంటే గ్రేట్ కదా. మనం ఇంటికి వచ్చినది ఏంటో చూడాలి. వస్తుంది కదా టీచర్, చేదు వస్తాయి. లావణ్య ఏమంది అసలు మావి బాగా మొక్కలు అంది, కానీ చాలా బాగున్నాయి. లావణ్య ఉల్లిగడ్డ పెట్టిన, ఎల్లిగడ్డ, అది ఉల్లిగడ్డ కాదు, ఎల్లిగడ్డ పెట్టిన. పప్పులలో బల పెట్టినావు, ఎల్లిపాయలు వేస్తే వచ్చేస్తుంది అది. అంతే. అవును, పోతుంది. ఆలుగడ్డ అయ్యింది, ఎండిపోతుంది. ఇగో ఇక్కడ అయినాయి చూడండి ఆలు. అవును, ఆలుగడ్డలు గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఇంకొంచెం దుంప ఊరాలేమో అని చిన్న. అవును, వస్తే అది మట్టిలకు దొబ్బయి ఊరుతుంది. అంటే చిన్న చిన్న దుంపలు పెట్టినట్టున్నావు. అంటే మొలక వస్తుంది కదా ఆలుగడ్డ పైన, ఆ మొలకనే పెట్టిన అంతే. ఇంత కట్ చేసి పెట్టిన అంతే. దానికి మంచిగా దుంపలు వచ్చేసి ఆలుగడ్డలు వచ్చేసి ఫామ్ అయిపోయినాయి దుంపలు. చెట్టు లెక్కగలరా, హరి గుట్ట లెక్కగలరా. తోటలో జామ చెట్టు ఎక్కినవా, సీతాఫల చెట్టు ఎక్కినవా? అవునా, చూసిరు కదా మహిళలు మహారాణులు ఏదైనా సాధించగలరు. చెట్లు ఎక్కగలరు, గుట్టలు ఎక్కగలరు, రమ్మని చెప్పి పండ్లు కోయగలరు. కొంతమంది పువ్వులు తెంపుతారు మిద్దె తోటలో, ఇంకొంతమంది ఇక్కడ కేక్ కటింగ్ కు అరేంజ్మెంట్లు చేస్తుర్రు. కేక్ అందరం కట్ చేస్తాం కదా, కేక్ కట్ చేద్దాం కానీ చిన్న సన్మానం మా తరఫున. సన్మానం ఏముంది, నాకెందుకు సన్మానం, మన అందరం ఒకటే కదా. అరే ఉమెన్స్ డే కదా, మాకు కొంచెం ఆదర్శం ఈ గార్డెన్ లో. రండి ఇటు, అందరు ఇటు రండి. ఇక్కడ ముగ్గురు ఉండండి. ఎందుకబ్బా, థ్యాంక్ యూ, హ్యాపీ ఉమెన్స్ డే. కేక్ కటింగ్ చేద్దామా? చేద్దాం. నువ్వు ముట్టి, నువ్వు ఫాస్ట్ గా ముట్టిస్తావుగా. వస్తుందా నాన్న? చేయండి భద్రం, దూరం జరుగు, ముఖం మీదకి వస్తుంది. క్లాప్స్. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళలు మహారాణులు, మహిళలు ఏదైనా సాధించగలరు. అంతే, అంతేగా. మహిళలు ఏంటి లేదు. పట్టుకోండి మేడం అందరు. హ్యాపీ ఉమెన్స్ డే.
ఇందిరా, నా పేరు ఇందిరా, నీ పేరు ఇందిరా, ఎలా వెళ్తారో ఇద్దరం పరమేశ్వర్లము, ఇద్దరు ఇంద్రలు. ఇద్దరు ఇంద్రులు. పేర్లు బాగున్నాయి. హ్యాపీ ఉమెన్స్ డే అక్క. థ్యాంక్ యూ, సేమ్ టు యూ లావణ్య. నీకు నేను పెడతా మేడం. కేక్ గిట బాగుంది, టేస్ట్ బాగుంది. క్రీమ్ వద్దా? ఎవరికి క్రీమ్ ఇష్టం ఉందా? జ్యోతి, హ్యాపీ ఉమెన్స్ డే. ఫోటోస్ తీస్తున్నావా? రామ్మా, రేపటి మహిళ రా. ఇందిరా, హ్యాపీ ఉమెన్స్ డే. దా చిన్న నీ క్రీమ్ పెట్టాలి. సుజాత, హ్యాపీ ఉమెన్స్ డే. లావణ్య టీచర్ వాళ్ళ కూతురు. థ్యాంక్ యూ. కొంచెం కొంచెం హ్యాపీ ఉమెన్స్ డే జ్యోతి. అవును. అది లావణ్య టీచర్ వాళ్ళ ఇంట్లో మునగ చెట్టుకు చాలా మునక్కాయలు ఉన్నాయి కదా, అందరికి మునక్కాయలు తీసుకోమని తెంపించిండ్రు వాళ్ళ సారు. చాలా పెద్దగా ఉన్నవి. ఇప్పుడు అందరికి తలా 3 ఇద్దాం. ఇందిరా, నీకు 3. పరమేశ్వరి టీచర్, నీకు 3. మళ్ళీ ఇచ్చినప్పుడు తీసుకెళ్ళాలి. ఇంకా సార్ దొరుకుతుంది అక్కడ, చాలా ఉన్నాయి. ఇవ్వండి సార్, చాలు 3 చాలు. చాలు చాలు, మంచిగా పెట్టరా. సుజాత, నీకు 3. నాకు 3. ఎంత పొడుగున్నాయో చూడండి. చాలా పొడుగున్నాయి, చాలా లావుగా ఉన్నాయి. ఇంటికి పోయి మునక్కాయల సాంబార్ చేసుకోండి. ఇప్పుడైతే కార కేక్ తినండి. జరగండి, ఎంత పెద్ద ప్లేస్, అసలు చాలా బాగుంది. సాయంత్రం వేళ ఇట్లా బయట వాతావరణంలో కూర్చుంటే చల్లటి గాలి, ఇంతమంది ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటే ఎంత ఆనందం. ఇంతమంది మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోటి పచ్చటి మొక్కల మధ్య